ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 103వ దావీదు కీర్తన ఆధారితమైనది. రిమెంబరింగ్ గాడ్స్ బెనిఫిట్స్, రిడీమ్డ్ అండ్ రీస్టోర్డ్. దేవుడు చేసిన ఉపకారములను మరువకము. ఆయనే మనలను విమోచించువాడు, పునరుద్ధరించువాడు. తరచుగా మన జీవితంలోని పోరాటములు, కష్టములు, సమస్యలు దేవుడు ఇప్పటి వరకు మనకు జరిగించిన మేళ్లను, ఉపకారములను మర్చిపోయేలా చేస్తూ ఉంటాయి. మన కష్టాలను కాదు, దేవుని ఉపకారములను గుర్తుంచుకోవాలని రాజైన దావీదు మనకు ఈ కీర్తనలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలోని అనేక ఆశీర్వాదములలో ప్రాముఖ్యంగా దేవుడే మన విమోచకుడు, ఆయనే మనలను పునరుద్ధరించువాడు అనే విషయములను గురించి కాసేపు ధ్యానిద్దాం. మొదటిగా, దేవుడు మన జీవితంను విమోచించువాడు. 103వ కీర్తన 4వ వచనంను గమనించినప్పుడు, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. విమోచన అంటే రక్షించడం, తిరిగి కొనడం, విడిపించడం అనే అర్థం. పాపము నుండి, నాశనము నుండి, విధ్వంసము నుండి ఆయన మనలను విమోచిస్తూ ఉన్నాడు. సమాధి అనేది పాపము, అవమానము, వైఫల్యము మరియు మరణానికి సాదృశ్యం. మరి అటువంటి పాపము, అవమానము, వైఫల్యము, మరణముల నుండి దేవుడు మనలను విమోచించుతున్నాడు. పేతురు పత్రికలో మనం చూస్తాము, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత కాదు, కానీ క్రీస్తు యేసు శిలువమానుపై అర్పించినటువంటి అమూల్యమైన రక్తం చేత మాత్రమే మనము విమోచింపబడ్డాము. మనము దీనికి అర్హులమనే కాదు, కానీ దేవుని కృప వలన, ఆయన దయ వలన, ఆయన రక్తం వలన మనకు విమోచనము మరియు మన అపరాధములకు పాపక్షమాపణ మనము కలిగి ఉంటున్నాము. దేవుడు మన ఆత్మలను మాత్రమే కాక మన ప్రాణములను, జీవితములను విమోచించుతున్నవాడు. కీర్తన 34వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని. దేవుని విమోచనా శక్తి ముందు ఏ సమాధి కానీ, ఏ గొయ్యి కానీ లోతైనది కాదు అని మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా, ఆయన కరుణతో, ప్రేమతో మనలను పునరుద్ధరించి మనలను నూతనపరచువాడు. మరి 4వ వచన కొనసాగింపులో, కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేయవాడు అని రాసి ఉంటున్నాడు. మన అవమానములను తొలగించి మనకు కిరీటంను ధరింపజేయవాడు ఆయన. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును తన ప్రజలకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసినటువంటి వాక్యమును మనం అక్కడ గమనించవచ్చు. ఆయన మన పట్ల చూపే కరుణ, ప్రేమ, జాలి ఎటువంటిదంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రతిరోజు మనం ఒక కొత్త ఉదయాన్ని చూడగలుగుతున్నాము అంటే అది కేవలము ఆయన కృప, ఆయన వాత్సల్యము మన పట్ల కలిగి ఉంటున్న దేవుడు మనలను పునరుద్ధరిస్తూ ఉన్నాడు, మనలను విమోచిస్తూ ఉన్నాడు. చివరిదిగా, దేవుడు మనలను పునరుద్ధరించి నూతన పరుస్తాడు మరియు మనలను సంతృప్తి పరిచేవాడు ఆయనే అని మనము గ్రహించాలి. 103వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచును అని. ఆయన పునరుద్ధరణ మనలో నూతనత్వంను తీసుకుని వస్తుంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. దెబ్బతిన్న జీవితాలను, గాయపడిన హృదయాలను, అలసిపోయిన ఆత్మలను పునరుద్ధరించి నూతన పరిచే దేవుడు ఆయన. దుఃఖం ఉన్న చోట ఆనందాన్ని, నిరాశ ఉన్న చోట ఆశను, బలహీనంగా ఉన్న సమయంలో బలాన్ని చేకూర్చే దేవుడు. జీవితం మనలను మానసికంగా, ఆధ్యాత్మికంగా క్షీణింపజేసినప్పుడు మన ఆత్మలను అంతర్గతంగా పునరుద్ధరించి నూతన పరుస్తాడు ఆయన. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను అని. మనం ఎప్పుడైతే క్రీస్తులో జీవించు వారం అవుదుమో అప్పుడు ఆయన మన గతమును వెనుకకు నెట్టి మనలను నూతనపరిచి మన రక్షణానందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయములు, ఆయన చేసిన ఉపకారములను, మేళ్లను ఎన్నటికీ మర్చిపోకూడదు.
ఆయన క్షమాపణ, దయ, పునరుద్ధరణ గురించి మనం ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. విమోచింపబడి పునరుద్ధరింపబడిన ఈ జీవితమును విధేయతతో ప్రేమ కలిగిన వారమై ఆయనను ప్రతిబింబించు వారముగా, ఆయన కొరకు జీవించు వారముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన సమస్త మేళ్లను బట్టి, విమోచనను బట్టి, పునరుద్ధరణను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొంచున్నాం. వీటన్నిటినీ మేము మరచిపోకుండా ఉండటానికి సహాయం చేయము. మా హృదయములను, మా బలమును, మా ఆనందమును పునరుద్ధరించి నూతనపరచుము. తద్వారా మేము మీ మహిమ కొరకై జీవించు వారమై ఉన్నట్లు ఆశీర్వదించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.